వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో జగన్తో పాటు చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో మాత్రం షర్మిల దూరంగా ఉన్నారు. అందుకు కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లి వేడుకల్లో విజయమ్మ పాల్గొన్నారు, జగన్తో ముచ్చటించారు, జగన్ని దగ్గరికి తీసుకొని ముద్దాడారు. కానీ మరి షర్మిల ఎందుకు రాలేదు అంటే ఈ పెళ్లి పెద్దగా జగన్ వ్యవహరిస్తున్నారు కాబట్టి షర్మిల రాలేదా అనేది కొంతమంది వాదన అయితే, వేరే కారణాలు ఉన్నాయేమో అంటూ మరికొందరు చెప్తున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో మరికొన్ని ఆసక్తికర పరిణామాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ పెళ్లికి కేవీపీ రామచంద్ర, చిదంబరం కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ చాలాసేపు జగన్తో వారు ముచ్చటించారు. అయితే కాంగ్రెస్కి సంబంధించి మంతనాలు జరిపినట్టుగా కూడా పలువురు విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల దూరంగా ఉన్నట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేవీపీ రామచంద్ర మాత్రం జగన్కి షర్మిలకి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి దగ్గర చేస్తూ వారిద్దరి మధ్య ఉన్న ఆస్తి తగాదాన్ని కూడా సెటిల్మెంట్ చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం చిదంబరంతో భేటీ అనంతరం కొన్ని రకాల వాదనలు అయితే వినిపిస్తున్నారు. గతంలో జగన్ జైలుకు వెళ్ళడానికి కారకుడైన చిదంబరం అనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ని మళ్ళీ కాంగ్రెస్లోకి అంటే ఇండీ కూటమిలోకి ఆహ్వానించే విధంగా మంతనాలు జరిపారు అని కూడా కొంతమంది చెప్తున్నారు. మొత్తానికైతే జాతీయ రాజకీయాల్లో ఒక ప్రోత్సాహకరంగా ఉండడానికి ఖచ్చితంగా జగన్ ఉండాలి అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లుగా అదేవిధంగా జగన్కి కూడా జాతీయ పెద్దలతో సత్సంబంధాలు ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే కోణంలో ఇండీ కూటమిలో జగన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ భేటీ జరిగినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే షర్మిలకి అదేవిధంగా జగన్కి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాత మరి షర్మిల పరిస్థితి ఏమిటి అనేది కూడా చాలామంది ఊహాగానాలు వినిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ షర్మిలను పక్కన పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనే వాదన అయితే ఇప్పటికీ తెర మీద ఉంది. మరి ఒకవేళ షర్మిలను పక్కన పెడితే ఏం జరగబోతుంది, ఒకవేళ షర్మిలను కాదు అంటే ఆ తర్వాత జగన్కి కీలకమైన బాధ్యతలు ఏమైనా అప్పచెప్పి ఇండి కూటమిలోకి తీసుకుంటారా, లేదు అంటే షర్మిలను అలానే కొనసాగించి జగన్తో జాతీయ రాజకీయాల్లో పావులు కదుపుతారా అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికి అయితే చూసుకుంటే ఇక్కడ జగన్కి షర్మిలకి మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేస్తూ అదేవిధంగా వారి ఆస్తి సమస్యను కూడా తీర్చాలి అనే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి జాతీయ రాజకీయాల వైపుకి జగన్ ఏ విధంగా ఆకర్షితులవుతారు, మరి భవిష్యత్తులో జగన్ ఇండి కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉందా, తద్వారా కాంగ్రెస్ అనుకుంటున్నట్టుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకోవడానికి ఇటువంటి ప్లాన్ వేసింది, ఆ ప్లాన్ని మరి సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.